తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కానీ అంత చేసినప్పుడమ్మా, అంత పీక్లో ఉన్నప్పుడు ఇది అడగకూడదు, కానీ కేవలం తర్వాత తరాలకి ఆ తరం ఈ తరంలో వ్యత్యాసం తెలియడానికి అడుగుతున్నాను. మీరు మొదలెట్టింది ఏవిఎం సంస్థలో అది నెల జీతం. మీరు పీక్లో ఉన్నప్పుడమ్మా రెమ్యునరేషన్స్ బాగా ఇచ్చేవారా మీకు? లేదమ్మా, కొన్ని పిక్చర్స్కి అంటే అప్పుడు పెద్ద ఆహానే లక్షలు కాదు, కోట్లు కాదు, వేలు పెద్ద గుమరించేవారు కాదు. చాలా తక్కువ అమౌంట్. అందులో కన్నడం మలయాళం చాలా తక్కువ, తెలుగు ఒక మోస్తరు, తమిళ్ కొద్దిగా. అందులో కూడా తేడాలు ఉన్నాయి హీరోల్ని బట్టి. ఇప్పుడు తమిళ్లో ఎంజీఆర్ గారి పిక్చర్ యాక్ట్ చేస్తున్నాం అనుకోండి, చాలా డబ్బు ఇస్తారన్నమాట, ఎక్కువ డబ్బులు ఇస్తారన్నమాట. అదే కొద్దిగా రామారావు గారు, విట్లాచారి గారు వాళ్ళు కరెక్ట్గా డబ్బులు ఇస్తారు, తక్కువ. కానీ ప్రతి బ్యానర్లో మనం యాక్ట్ చేస్తాం. వాళ్ళు చేసే బ్యానర్ అన్నిట్లో మనం ఉంటాం అనమాట. అప్పుడు వేలల్లోనే ఉండేది. అయితే వేలు, ఆ వేలుతోనే ఇప్పుడు ఇల్లు కట్టుకున్నా, ఏం కట్టుకున్నా 1.5 లక్షలు 2 లక్షలు అంటే ఒక ఇల్లు వచ్చేసాయి. ఇప్పుడు అంతా కోట్లు కట్టుకోవాలి. ఈ ఇల్లమ్మా ఎప్పుడు కట్టేది? ఇది 70లో పక్కన ఫస్ట్ ఇల్లు కొన్నాం. 78లో కొన్నాం పక్కిల్లు. ఇది కొన్న తర్వాత ఈ ఇల్లు కొన్నాం అనమాట. తర్వాత ఇక్కడ షాపులు, అక్కడ కార్నర్ షాపులని, అదే ఇక్కడికి వచ్చిన తర్వాత అలా అలా చేసాం. అందరూ మా బ్రదర్స్ అందరూ ఉన్నాం, కలిసి ఉమ్మడి కుటుంబంలాగా ఉండేవారు. అదే అన్నమాట. మీకు ఎవరమ్మా పోటీ ఆ రోజుల్లో? అంటే మీరు చేసే క్యారెక్టర్స్ లాంటి క్యారెక్టర్స్లో స్లాట్ అయ్యేవాళ్ళు ఎవరెవరున్నారు? కొన్ని అక్కడక్కడ జమున గారిని చూసాం, అక్కడక్కడ. కానీ జానపదాలు అంటే మీరే గుర్తొస్తారు ఇప్పటికీ. అందమైన చెక్కిన లాంటి మొహం, ఫీచర్స్ పర్ఫెక్ట్గా. ఒక్కొక్క ఫోటో చూస్తుంటే అసలు కళ్ళు అసలు ఆపుకోలేము చూడలేక. అమ్మా, పోటీ అంటే ఆ కాలంలో పోటీలు గీటీలు ఏమి లేవు. మనకు తగిన క్యారెక్టర్ మనకు వచ్చేది. ఇప్పుడు నేను రాజకుమారి అంటే రాజకుమారిగా రాజశ్రీ బాగుంటుంది అంటే నన్ను ఆ పిక్చర్లు బాగా రన్ అయిందంటే నన్ను వేసేవారు. జమున గారు వాళ్ళందరూ సీనియర్ ఆర్టిస్టులు మాకంటే ముందు వచ్చిన వాళ్ళు. ఇప్పుడు చాలా కాలం నుంచి యాక్ట్ చేస్తున్న వాళ్ళు. అవునవును. వాళ్ళకి మేము పోటీ కాదు. మాకు ఎవరు కూడా మేము వచ్చిన వాళ్ళు, నేను కానీ, వాణిశ్రీ కానీ, శారద కానీ, కాంచన కానీ, కేఆర్ విజయ కానీ, మాకు ఎవ్వరికి పోటీ లేదమ్మా. శారద కానీ, ఎందుకంటే ఇప్పుడు శారద యాక్ట్ చేసిన తులాభారంలో నన్ను వేస్తే ఎవరైనా చూస్తారా? చూడరు. నేను యాక్ట్ చేయలేను. నాకు ఏడు సీన్లు పడవు, నాకు రాదు. అలా ఏడుస్తూ ఆ డ్రెస్ వేసుకొని ఇలాగా ఒక 10 మంది పిల్లలకి తల్లిలా చేయమంటే చేయలేను. మీరు భలే నవ్వుతున్నా. ఉన్నది చెప్తున్నా. పోటీ అంటే ఎవరికెవరికి పోటీ లేదు. నీ క్యారెక్టర్ నువ్వు, నా క్యారెక్టర్ నేను. నువ్వు గ్లామరా, నేను గ్లామరా. నీ కాల్ షీట్లు దొరకలేదా, ఇంకోటి వేస్తారు. రాజశ్రీ లేకపోతే ఇంకో స్త్రీ లేకపోతే ఇంకో స్త్రీ, అంతే. అలాగే ఉండేది. అలానే ఉండేది. అప్పుడు హీరోలు మెయిన్. ఎందుకంటే నాగేశ్వరరావు గారు కానీ, రామారావు గారు కానీ వీళ్ళే మెయిన్ అనమాట. వాళ్ళ కాల్ షీట్లు అప్పుడు మనం లేవనుకోండి, మన కాల్ షీట్లు మన తీసి రాజశ్రీ అవైలబుల్ లేదా, అయ్యో రామారావు గారు కాల్ షీట్లు ఉన్నాయి, మరి ఎవరిని ఇద్దాం, సరే ఒక లిస్ట్ ఉంటుంది, వీళ్ళు ఎవరినైనా ఒక సెలెక్ట్ చేద్దాం. వాళ్ళు ఖాళీగా ఉంటే వాళ్ళు ఖాళీ లేకపోతే ఇంకోరు. అలా మీరు వదిలేసుకున్న సినిమాలు ఉన్నాయా? అయ్యో బోల్డ్ అని ఉన్నాయి, తమిళ్లోనూ తెలుగులో. టైం లేక నా కాల్ షీట్లు లేక. ఎందుకంటే అప్పుడు మేము ఒక పిక్చర్ కోసం వెయిట్ చేయమమ్మా. మనకి ఇప్పుడు ఒక బ్యానర్లో ఇప్పుడు నాగేశ్వరరావు గారితో రామారావు గారు ఉన్నారు, పెద్ద హీరోలు, టాప్ హీరోలు. వాళ్ళతో మనకి డెఫినెట్గా ఆయన ఉన్న పిక్చర్లన్నీ మనం యాక్ట్ చేస్తామంటే వాళ్ళ కోసం వెయిట్ చేయవచ్చు. అవును. వాళ్ళ పిక్చర్లు ఒక పిక్చర్ 2 పిక్చర్లు వస్తా అనుకోండి, మనం బుక్ చేస్తారో లేదో అనేసి ఆ కాల్ షీట్లు అలా పెట్టుకొని ఖాళీకి కూర్చోం కదా. అవును, అంతే కదా. మేము వేరే ఇంకోగా దీనికి వెళ్ళిపోదాం ఖాళీగా. ఓహో ఈ మంత్లో వచ్చి 10 డేస్ 20 డేస్ ఖాళీగా ఉందా, సరే మలయాళం పిక్చర్లో ఎవరో ఉదయ స్టూడియో కానీ మెరీల్యాండ్ సుబ్రహ్మణ్యం గారు అడుగుతున్నారా, సరే ఆ కాల్ షీట్లు వాళ్ళకి కావాలా ఇచ్చేస్తాం. వాళ్ళు ఏంటంటే మలయాళం వాళ్ళు మన కాల్ షీట్లు దొరికించాలని పెట్టేసుకుంటారు వాళ్ళు, కన్నడ వాళ్ళు కానీ వాళ్ళు. అప్పుడు బడ్జెట్ తక్కువ వాడిది. అవును, మనకి తక్కువలో దొరుకుతున్నారని పెట్టేస్తారనమాట. అలాగా మేము పోటీలు గీటీలు ఏమి లేవు. నీ క్యారెక్టర్ నీది, నా క్యారెక్టర్ శారదం చేయమంటే చేస్తుంది. గ్లామర్గా ప్యాంటు తీసుకొని రాజశ్రీ లాగా చేయమంటే తనే ఉంది. రాజశ్రీ నీలాగా నన్ను చేయమంటే గ్లామర్గా నేను చేయలేను, నాలాగా చేయమంటే నువ్వు చేయలేవు. నీ క్యారెక్టర్ నీది, నా క్యారెక్టర్ నాది, అంతే. ఎవరికి పోటీ లేదు మాకు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. అప్పటి ఆర్టిస్టులు చక్కగా సెట్లో కూర్చునేవాడు. అందరం ఒక సిస్టర్స్ లాగా, బ్రదర్స్ లాగా అందరం మూవ్ అయ్యేవాళ్ళం తప్ప, అయ్యో నాకంటే తన ఇదిగా ఉంది, తినేదిగా ఉంది, ఆ పోటీలు జలసీ అన్నది మాకు తెలీదు. నీకు వచ్చిన పిక్చర్ నువ్వు యాక్ట్, నాకు వచ్చిందా నేను యాక్ట్, నువ్వు కాడిగానో నువ్వు, అంతే. ఎవరు ఇదే వాడిది, అంతేగాని పోటీ లేదు. లేకపోతే ఇంతవరకు మేము అందరం కలిసి ఉంటాం. ఇప్పటికీ పాత ఆర్టిస్టులు అంటే ఉన్నది ఎవరండి? హైదరాబాద్లో గీతాంజలి లేదు పాపం, జమున గారు,
విజయనిర్మల గారు ఉండేవారు పాపం. ఆవిడ ఇక్కడ ఉన్నప్పుడు మన ఇంటి దగ్గరే ఉండేవారు అనమాట. చాలా క్లోజ్గా చక్కగా మా ఇంటికి వచ్చేది, వాళ్ళ బర్త్డే కన్నీ పిలిచేది. ఆవిడ లేదు. ఒక జమున గారు ఉన్నారు. బెంగళూరులోన షౌకార్ జానకి గారు ఉన్నారు. కృష్ణకుమారి గారు ఎప్పుడు మాట్లాడేవారు, ఆవిడ లేరు. సరోజాదేవి గారు ఉన్నారు. ఆవిడ అప్పుడప్పుడు డైలీ 2 రోజులకు ఒకసారైనా మాట్లాడుతుంది ఆవిడ. తర్వాత భారతి ఉంది. జయంతి ఉండేది, జయంతి లేదు పాపం. ఇక్కడ చెన్నైలో ఎవరు ఉన్నామండి? చెన్నైలో వాణిశ్రీ ఉంది, శారద ఉంది, కాంచన ఉంది, కేఆర్ విజయ ఉంది. ఇంకా చెప్పుకోవటానికి తెలుగు వాళ్ళు పెద్ద ఇంకా ఎవరున్నారు ఇక్కడ? అంతే అంతే. ఈ రోజారమణి వీళ్ళందరూ తర్వాత వచ్చినోడు. రోజారమణి, కవిత వీళ్ళందరూ తర్వాత వచ్చినోడు. అవును, మీకంటే జూనియర్ కదా వాళ్ళు. మా తరం వాళ్ళు మేము కొంతమంది ఉన్నాం కనుకనే ఒక ఇంటర్వ్యూలో అడుగుతా అన్నాను, ఏమండి పాత వాళ్ళం కొంతమందే మిగిలి ఉన్నాం, అందరూ ఎంతోమంది పోయారు, మేము కూడా ఎన్నాళ్ళు ఉంటాం, మాకు ఓపికలు ఉండాలి బయట ఊళ్ళు రావటానికి కానీ ఇంటర్వ్యూలు ఇవ్వటానికి కానీ. ఒకసారి ఇచ్చాము ఇంటర్వ్యూ, అయిపోయింది అంతే. ఏం చెప్తాము మా హిస్టరీ అని. కానీ చాలా కష్టపడి వచ్చామండి మేము, అందరిలాగా కాదు, చాలా చాలా కష్టపడి వచ్చాము. రియాలిటీ అంటే ఏమిటని మా దగ్గరే నేర్చుకోవాలి. ఇప్పుడు గ్రాఫిక్స్లు, క్యారవాన్లు అన్నీ ఉన్నాయి. మేము అవుట్డోర్ వెడితే డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే మాకు చెట్లు పొలాలు ఉండేవి, అక్కడ వచ్చి ఒక టౌలో ఏదో పట్టుకునేవారు, అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నమాట. అంత జానపద డ్రెస్సులు కూడా ఏ డ్రెస్ అయినా అవుట్డోర్ ఉగనకల్లు గిగనకల్లు వెళ్ళేవి, కాళ్ళు మాడిపోతుంటాయి చెప్పులు వేయడానికి వెళ్ళేవి. ఎందుకంటే రాణి ఫోక్లోర్ పిక్చర్లు చెప్పులు వేయకూడదు, బీపీ స్కిన్ కలర్ ఉంటాయి. డ్రెస్ అంతా వల్గారిటీ ఏమి ఉండదండి, అప్పుడు ఫుల్గా కవర్ ఉంటుంది కానీ సెక్సీగా ఉంటుంది అప్పుడు డ్రెస్లు. బీపీ కాలిపోతుంటుంది. ఎంత హార్డ్ వర్క్ అండి. రాయి మీద ఉగనకల్లు అలా పడుకొని డూయట్ సాంగ్ పాడుతుంటే బీపీ కాలిపోతుంటుంది, కాళ్ళు కాలిపోతుంటుంది. అమ్మ బాబోయ్. గొడుగులు, ఒక గొడుగు పట్టుకోను, బ్రేక్ అయినప్పుడు గొడుగు ఆ లైట్లో పెట్టేసరికి కంట్లో ఒకలాగా ఉంటుంది, ఆ వెళ్తురు సన్లైట్ వేస్తారు కదా, వేసరికి ఆ వేడికి తట్టుకోలేము అనమాట. ఇప్పుడు ఏముంది, గబుక్కని క్యారవాన్లో వెళ్ళిపోయి కూర్చుంటా హాయిగా, ఫ్రెష్ అయిపోయి హాయిగా వేసేసుకొని హాయిగా తినేసి వస్తారు. మేము అక్కడే చెట్టు కింద కూర్చొని ఒకరు విసురుకు ఉంటాడు అసిస్టెంట్, ఒక విసురు గారు పట్టుకొని అవుట్డోర్లో. ఇండోర్లో అయితే ఒక చిన్న ఫ్యాన్ పెట్టుకుంటాం అనుకోండి, అప్పుడు అక్కడే చేసి రెడీ అంటే టచ్ అప్ చేసుకొని వర్క్ చేసేయాలి. మళ్ళీ సన్ పోయిందంటే కష్టం కదా. అవుట్డోర్లో సన్లైట్లోనే మేము వర్క్ చేయాలి. వాస్తవం. అలాగా వర్క్ చేస్తాం.